హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం ఇంట్లోనే ఉన్నాము. అయితే ఈరోజు మీకు దుంప ఇంకా ఎగ్ అంటే గుడ్ల కూర, దుంపలు వేసి గుడ్ల కూర ఎలా చేస్తారో, ఏమేమి మసాలాలు వేస్తారో అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? గుడ్లు ఎంతసేపు ఉడకబెడితే మీకు ఎంత బాగా అంటే కొంతమంది హాఫ్ బాయిల్ అంటారు, కొంతమంది ఫుల్ బాయిల్ అంటారు. మీకు కరెక్ట్గా ఎన్ని నిమిషాలు అది ఉడకబెడితే మనకు కరెక్ట్గా గుడ్డు ఉడికిపోతుందో అది కూడా మీకు చెప్తాను. ఓకేనా? మొత్తం ఇప్పుడు సామాగ్రిలు ఏమేమి కావాలో అన్నంత కూడా చూసుకుందాం. ఓకేనా? పదండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం నీట్గా ఒక 6 గుడ్లు అయితే తీసుకున్నాం. ఒక 10 మినిట్స్ మీరు ఉడకబెట్టారంటే ఫుల్ బాయిల్ అయిపోతుంది. మరి 10 మినిట్స్ కంటే మ్యాక్సిమం అయితే 11 మినిట్స్. ఓకేనా? గుడ్లు ఉడకబెట్టుకుని అయితే సైడ్ పెట్టుకున్నాం. అలాగే దుంపలు నీట్గా ఇది ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం కారం, కొంచెం పసుపు అయితే వేసి నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి దుంపలు అనేది. అలాగే మనం గుడ్లు ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా, బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం. ఈ ఆయిల్ మిగిలింది కదా, ఈ ఆయిల్లోనే మనం గుడ్లు కూడా వేపుకోవాలి. అది ఎంతవరకు వేపాలో అది కూడా మీకు చెప్తాను. ఓకేనా? ముందుకైతే గుడ్డుకి ఇలాగా 2-3 గంటలు పెట్టేసి మనమైతే వేపుకోవాలి. ఎందుకంటే ఆ ఆయిల్ లోపల కూడా వెళ్తే చందమామ ఉంటుంది కదా లోపల, అది కూడా నీట్గా మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే మొత్తం కూడా ఇలాగ గంటలు పెట్టుకొని మనం ఒక 3 to 4 మినిట్స్ వేపుకున్నాం అనుకోండి, మీదన పైన పొర అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ పసుపు ఇంకా కారం వేసాం కాబట్టి మరి రెండోసారి వేసిన అయితే అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా ఇలా అయితే బ్రౌనిష్ ఇంకా కొంచెం ఈ కలర్ వచ్చే వరకు మనం అయితే వేపించుకుందాం. వేపుకొని దుంపలు ఎలాగ వేపుకున్నామో, ఎలాగ ప్లేట్లో తీసుకున్నామో అలాగే ఈ గుడ్లు కూడా మనం నీట్గా ఒక ప్లేట్లోనైతే తీసుకుందాం. ఓకేనా? ఎక్కువ మాత్రం ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మనం మళ్ళీ కూరలో బాయిల్ చేసేటప్పుడు మనకి అది పొర వేరే అయిపోద్ది అనమాట. ఎక్కువ ఫ్రై చేస్తే లైట్గా ఇలా ఫ్రై అయిపోతే చాలు మనకి. ఓకేనా? ఇలాగా చేసిన తర్వాత మనమైతే ఇలాగా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ ఇప్పుడు అలాగే ఉంటుంది. అందులో మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఇంకా మనకి మంచిది. ఓకేనా? చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సైడ్ అయితే పెట్టుకుందాం. అలాగే మనం మిరపకాయ ఉంటుంది కదా, ఒక 4-5 మిరపకాయలు, అంటే గుడ్లకి సరిపోయినంత, మన కర్రీకి సరిపోయినంత మనం అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. అలాగే మిర్చి కూడా ఇలా కట్ చేసుకోవాలి 1-1 లెక్క. అలాగే టొమాటోలు కూడా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 3 టొమాటోలు అయితే పక్కన పెట్టుకుంటాం కట్ చేసి. ఓకేనా? ఉల్లిపాయలు ఇది మిర్చి చూసారు కదా, ఇలాగైతే కట్ చేసుకుని మనం రెడీ చేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ మనకి మిగిలింది కదా, దాంట్లోనే మనకి ఇంకొంచెం కావాల్సినంత ఆయిల్ వేసుకుని మనం ఫస్ట్గా ఈ మిర్చి ఇంకా ఉల్లి అయితే శుభ్రంగా ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసేటప్పుడు మనం దీంట్లో జీలకర్ర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకుంటే చాలు, మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఇది కొంచెంసేపు అంటే ట్రాన్స్ప్లాంట్ అయ్యే వరకు మనం వేపించుకున్న తర్వాత మనం జీలకర్ర వేసుకుందాం. అలాగే జీలకర్ర వేసుకొని కొంచెంసేపు అయితే ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాం. దాంట్లోనే మనం ఒక 4 మిరియాలు వేసుకుందాం. ఫస్ట్గా అయితే లవంగా వేసుకుందాం ఒక 4. దాని తర్వాత ఒక 4 మిరియాలు అయితే వేసుకోవాలి. ఓకేనా? మిరియాలు, లవంగి ఇంకా జీలకర్ర వేసాక ఒక స్పూను జీలకర్ర ఇంకా 4 లవంగిలు 4 మిరియాలు వేసుకున్న తర్వాత మనమైతే నీట్గా ఫ్రై చేసుకుందాం. అలాగే మనకి బిర్యానీ ఆకు వస్తుంది కదా, ఒక 2 ఆకులు తీసుకొని చిన్న చిన్న పీసెస్లో దానికి కట్ చేసి ఇలాగైతే వేసేసుకొని శుభ్రంగా ఒక 2 నిమిషాలు వేపేమంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఎందుకంటే లవంగులు కూడా ఘాటు, మిరియాలు కూడా ఘాటు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం చేసుకుంటే చాలా మంచి ఫ్లేవరు, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా? చికెన్ లాగానే. అలాగే మనం మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు చూస్తే మొత్తం అయితే నీట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా టమాటీలు, ఆ టమాటీలు అయితే మనం వేసేద్దాం. దాంట్లో ఒక 3 టమాటీలు అయితే నేను కట్ చేసుకున్నాను. కూరకు సరిపోయినంత, మనం ఒక 2-3 గుడ్లు అనుకోండి, ఒక 4 గుడ్లు అనుకోండి, 2 చాలు. 2 గుడ్లు అయితే ఒక టమాటీ అయితే చాలు. ఇప్పుడు 6 గుడ్లు కాబట్టి 3 టమాటీలు అయితే మనం కట్ చేసుకొని వేసుకొని నీట్గా అయితే వేపించుకుందాం. ఓకేనా? 2 మినిట్స్ వేపేసి ఇంకొక 2 మినిట్స్ దీనికి శుభ్రంగా మూత పెట్టేసి మనం పెట్టామనుకోండి లో ఫ్లేమ్లో, ఆ శుభ్రం చక్కగా ఉడికిపోయి ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. ఓకేనా? నీట్గా మనం ఈ బిర్యానీ యొక్క అవన్నీ వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే ఇప్పుడు వస్తుంది. దాని తర్వాత మనకి కావాల్సినంత చిన్న స్పూన్తో 1 స్పూను మనం పసుపు అయితే వేసుకుందాం. ఓకేనా? పసుపు వేసుకున్న తర్వాత మన దాంట్లోనే కొంచెం కారం, ఒక 2 నుండి 3 స్పూన్లు కారం అయితే వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? 2 నుండి 3 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత మనమైతే నీట్గా కలిపేసుకుందాం. అలాగే కారం వేసుకున్న తర్వాత మనమైతే నీట్గా మనకి కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుందాం.
అలాగే దాని తర్వాత మనం దంచుకున్న మన అల్లము తెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా ఒక తెల్లుల్లి అంటే 20 నుండి 15 నుండి 20 పలుకులు తెల్లుల్లి, ఇంకొక 1 ఇంచు అల్లం అయితే చాలు. ఓకేనా, పేస్ట్ చేసుకొని శుభ్రంగా అది మన కర్రీలో వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకొని నీట్గా కలిపేసుకొని, అంటే పచ్చివాసన పోయిన వరకు మనమైతే కలిపేసుకోవాలి శుభ్రంగా. ఓకేనా, పచ్చివాసన పోయిన వరకు అయితే కలిపేసుకోవాలి. అలాగే టమాటీ ముక్కలు కూడా ఇంకా ఇది అవ్వలేదు కదా, అంటే బాయిల్ అవ్వలేదు. దానికోసం ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచామనుకోండి, 2 నిమిషాలు ఉంచామంటే మూత పెట్టేసి మనకి నీట్గా అయితే బాయిల్ అయిపోతుంది. ఓకేనా, దాని మీద కొంచెం గరం మసాలా వేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఓకేనా, మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఆగాలి. లో ఫ్లేమ్లో అయితే మొత్తం మనం ఈ పని అంతా చేసుకోవాలి. ఓకేనా, మూత పెట్టేశాక 2 మినిట్స్ ఆగి మళ్ళీ మూత తీసామనుకోండి, మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. అలాగే ఇవి కూడా మొత్తం స్మాష్ అయితే అయిపోతుంది. మనం కలిపామంటే టమాటా మొత్తం కూడా శుభ్రంగా బాయిల్ అయిపోయింది కాబట్టి కలిసిపోద్ది అనమాట దాంట్లో మసాలాలో. ఓకేనా, అప్పుడు మనం దాంట్లో ఏంటంటే గుడ్లు వేపించుకొని ఇంకా దుంపలు వేపించుకొని ఉంచుకున్నాం కదా, ఆ 2 కూడా మనం ఈ కర్రీలో వేసుకొని శుభ్రంగా అయితే కలిపేసుకోవాలి. దాని తర్వాత మనకి కావాల్సినంత వాటర్ కూడా మనం వేసుకుందాం. ఓకేనా, ఇలాగ మనం బిర్యానీ ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం ఈ గుడ్లు చూస్తారు కదా ఎంత మంచి కలర్లో ఉన్నాయో, అలాగే కావాల్సినంత వాటర్ వేసుకొని నీట్గా దాని తర్వాత మనం కొంచెంసేపు ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేసుకుందాం. ఓకేనా, దాని తర్వాత మనం వేసుకున్నాం కదా, శుభ్రంగా కలిపేసి నీట్గా మనం దుంపలు ఇంకా గుడ్లు అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ 2 కూడా దీంట్లో వేసేసి చూడండి ఫ్రెండ్స్, నీట్గా అయితే అది బాయిల్ అయిన టైంలోనే మనం వేసేయాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఉంది కదా వాటర్లో, ఆ ఫ్లేవర్ మొత్తం కూడా దుంపల్లో ఇంకా గుడ్లకి అయితే మంచిగా తగులుతుంది అనమాట మసాలా. ఓకేనా, ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్. అరగంటలో మీరైతే కర్రీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎవరు కొత్త వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే. ఓకేనా, ఎక్కువ సామాగ్రిలు కూడా లేవు. గరం మసాలా, మళ్ళీ మనకి కారము, పసుపు, ఉప్పు, వాటర్, దుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా మనకి జీలకర్ర, అలాగే గరం మసాలా, ఇంకా గుడ్లు. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా ఇన్ని మసాలా మనం రెడీ చేసుకొని నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే మంచి రెసిపీ అయితే మీకు తయారవుతుంది. అలాగే ఈ రెసిపీ మీరు రైస్తో పప్పు చేసుకొని, లేకపోతే రైస్తో రసం చేసుకొని మీరైతే ఈ కర్రీతోని శుభ్రంగా అయితే హ్యాపీగా తినొచ్చు అనమాట. అలాగే మీకు ఇంకొక వెరైటీ ఉంది గుడ్ల కూరలోనే ఇంకొక వెరైటీ ఉంది. ఆ వెరైటీ మీరు చేసుకున్నారంటే మీరు మనకి చపాతీతో పరోటాలతో చాలా బాగుంటుంది అనమాట అలా చేసుకుంటే. ఓకేనా, అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన కూర తినడానికి మంచిగా రెడీ అయితే ఉంది. నేనైతే రైస్తో ఇంకా రసంతోనైతే తింటాను. అలాగే మీరు పప్పుతో కూడా తినొచ్చు ఈ కర్రీ అనేది. ఓకేనా, ఓన్లీ రైస్ ఇంక కర్రీ కూడా తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేసి నాకు చెప్పండి. ఓకేనా, చూస్తానండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, కొంచెం షేర్ చేసుకొని మనకి లైక్ చేసి కొంచెం మంచి కామెంట్ పెడితే కొంచెం బూస్టింగ్ లాగా అయితే ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్కి కొంచెం మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. టెంపుల్ వ్లాగ్స్ అయితే ముందు వస్తాయి. అప్పటి వరకు నేను ఫుడ్ వ్లాగ్స్ అయితే వేస్తున్నాను. ఓకేనా, చూస్తున్నాను. థ్యాంక్ యూ.